తానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిదనా ఏదో సడిలా. తప్ప గొప్ప కాదు నాన్న, మాకు కావాల్సింది గిఫ్ట్ నాన్న. అనయ్య నీ పిచ్చి కానీ అడవిలో ఏముంటాయి అన్నయ్య? అవేవి నాకు సంబంధం లేదు తమ్ముడు, నాకు గిఫ్ట్ కావాలి అంతే. నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదనుకో నీకు హనీమూను. సరే సరే, నాకు 500 బొక్క పెట్టాలని ఫిక్స్ అయ్యో అంతే కదా? అంతే. సర్లే, అక్కడేదో కొట్టుంది, నేను కొనుక్కొని వస్తాను. అంత మీ వాళ్ళు. ఏం కావాలి సార్? ఇదెంతండి? 200. వావ్, చాలా బాగుందిరా. మధు గారు, ఇందులో ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. పాడైంది బావా, అసలంతా మిస్టర్ లెక్కుందేంది. చూడు. నిజంగా మిస్టరీ లానే ఉంది. ఎందుకన్నయ్య ఇంకా ఏం తెలియనట్టు బిల్డప్ ఇస్తున్నావు? వదినా, అయిపోయింది, అంత సర్వనాశనం అయిపోయింది. ఏంటి గౌరవ్, ఏమైంది? అయ్యో వదినా, నువ్వు పెద్ద పిచ్చి మాలోకంలో ఉన్నావు. మనం ఇక్కడ దిగ్గానే అన్నయ్య హలో చెప్తే తిరిగి ఒక అమ్మాయి హలో చెప్పిందా?
కాటేజ్ దగ్గరికి రాగానే అన్నయ్య ఇంతకు ముందే ఒకసారి ఇక్కడికి వచ్చాడని కన్ఫర్మేషన్ వచ్చిందా? రే 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 ఇప్పుడు ఈ లాకెట్లో అన్నయ్యతో పాటు ఇంకెవరి ఫోటోనో ఉంది. అయితే అయ్యో పిచ్చొదినా, నీకు ఇంకా అర్థం కాలేదా? అంటే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. రే ఇప్పుడు ఈ లాకెట్లో అన్నయ్య పక్కన ఎవరో ఫోటో ఉంది. అయితే రే పొట్టోడా, నా సంసారానికి ఎసరెడతావరా? నేనా? నిన్ను నేనే- చంపాలరా. వదలండి వదలండి. మీరు నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. లేకపోతే హైదరాబాద్ ఎక్కడా, ఊటీ ఎక్కడా? రేయ్, నువ్వు లేనిపోని డౌట్లు పుట్టించావే అనుకో, నించం. ఓయ్! మధు గారు, మనం ఇక్కడ సంతోషంగా ఉండడం చూడలేక ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారని డౌట్గా ఉంది. అది దట్ ఈస్ మృదుల, వైఫ్ ఆఫ్ మధుసూదన్ రావు. ఖచ్చితంగా ఇదెవరో కావాలని చేస్తున్న పనే. ఎవరే ఉంటారు బావా? చూద్దాం. చేసేవాళ్ళు ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉంటారు కదా, దొరకకుండా పోరు. మరి ఇప్పుడు ఈ లాకెట్ నేను చేద్దాం? ఏం చేస్తాం? పారేస్తాం. వావ్, సూపర్. అన్నయ్య, వదినా, మానసే, రండి త్వరగా. కప్పలా అట్లా నోరు తెరుస్తావేంద్రా? పురుగులు నోట్లో దూరుతాయి. ఎలా చూస్తే ఏం లాభం? ఇంకో రోజు ఆగాలి కదా. పెట్టిన ముహూర్తం ఏదో వచ్చిన రోజే పెట్టకుండా మళ్ళీ ఇక్కడ ఒక రోజు వెయిటింగా? ఒక్కరోజు ఆగలేవారా పుట్టి సచ్చినోడా? మానసి, నా పేరు చెప్పి ఇంకో 4 గుద్దు. తలుపులు కొట్టి మరీ డిస్టర్బ్ చేయడం, ఆట పట్టించడం, ఈ మధ్యన వీడికి తెక్క విషయాలు బాగా ఎక్కువైపోయాయి. అనయ్య, ప్రామిస్గా చెప్తున్నా, మీ డోర్ కొట్టడానికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో, నా పాటలు నేను పడ్డానికే టైం సరిపోవట్లేదు. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానా? అక్కడున్నది నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవర్రా? మళ్ళీ డిస్టర్బ్ చేసావనుకో. నువ్వేంది బావా? నేనే 4 గుద్దులు గుద్ది గదిలో పెట్టి తాళం వేస్తా.
అబ్బా అబ్బా వదలవే రాక్షసి. బావా, ఈ రొమాంటిక్ వెదర్లో ఒక రొమాంటిక్ సాంగ్ పాడు బావా. బ్రో, నీ నోటి వెంట పాట వినక చాలా రోజులైపోయింది. ఓ పాట పాడు. వదినా, పాడమని చెప్పు. తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. తెలుసా మనసా ఇది జన్మ సంబంధం. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. అమ్మా, నేనేం చేయకుండానే డిస్టర్బ్ చేశానని అంత గోల చేసి ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తావేంటి? అది ప్రైవేటు, ఇది పబ్లిక్ రా. మధు గారు, పాపం నిద్రస్తుందేమో. అయితే లోపలికి వెళ్ళి పడుకోమను. ఇక్కడెందుకు మనకు డిస్టర్బెన్స్? ఆహా, అర్థమైందన్నయ్య. మమ్మల్ని లోపలికి పంపించి ఇక్కడ మీరిద్దరూ ఎంజాయ్ చేద్దామనే? కుదరనే కుదరదు. అయితే కోడిలా కొనకుండా ఏదో ఒకటి మాట్లాడు. బావా, సరదాగా ఏదైనా ఆట ఆడదామా? మంచి ఐడియా. ఏం ఆట ఆడదాం? డబ్షేర్ ఆడదామా? సూపర్ అన్నయ్య. మన 2 జంటలకి మధ్య పోటీ అన్నయ్య. నువ్వేం టెన్షన్ పడకు. ఎదుటి మనిషి ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమనుకుంటున్నాడో చెప్పేస్తా. అలాంటిది సైకిల్ చూసి చెప్పలేనా? గెలుపు మనదే అన్నయ్య. ఎందుకు పందెమేంటి? పందెమేం లేదు. గెలిచిన జంట ఒక సిల్లీ టాస్క్ చెప్తుంది. ఓడిపోయిన జంట దాన్ని పెర్ఫామ్ చేయాలి. మేము రెడీ. మేము రెడీ. స్టార్ట్ చేద్దాం బావా. ఓకే. ముందు మీరు. ఇప్పుడు నేను మృదుల చెవిలో ఒక సినిమా పేరు చెప్తా. దాన్ని మృదుల సైగ చేసి చెప్తుంది. ఆ పేరేంటో నువ్వు గెస్ చేయాలి. చెప్తే మీరు గెలిచినట్టు, చెప్పకపోతే మేం గెలిచినట్టు. ఓకే, డన్. కమన్ మృదుల, రా. ఈజీ చెప్పవే. ఓకే.
ఏంటిది గుడిసా గుడిసా అదే కదా ఆగరా చెప్తాను కదా. అంటే సపోర్ట్ చేస్తున్నా. సునీల్ కదా. గౌరవ్ రేయ్ చంపేస్తారా నేను. అన్నయ్య ఏంటి నీకే సపోర్ట్ చేస్తున్నా కదా. అర్రే కొండపల్లి బొమ్మ డాన్స్ చేస్తుంది. ఆల వైకుంఠపురంలో. ఏయ్ మేమే గెలిచాం. మాన్సీ కొంచెం కష్టమైన పేరు ఇవ్వచ్చు కదా. నువ్వు పోయిరా పోయి. ఇప్పుడు చెప్తా చూడు. రారా చెప్పు. ఇదేం పేర్రా? ఇదే పేరు. చెప్పే చెప్పే చెప్పే. మనమే గెలుస్తాం చూడు.